సికింద్రాబాద్ పద్మారావు నగర్ లో చిన్నపాక స్వామి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిరిశల సువిశాల భారతదేశానికి వరప్రదాయినిగా రాజ్యాంగాన్ని అందించిన ప్రపంచ మేధావి అంబేద్కర్ అని, వారి విజ్ఞానాన్ని వివరించడం అసాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జై భీమ్. ఈరోజు 133వ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు పద్మారావు నగర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి మనం దేవేందర్ గారు ప్లస్ అదేవిధంగా కృష్ణ గారు, సుభాష్ గారు అందరి సమక్షంలో ఈరోజు అంబేద్కర్ గారికి ఘనంగా పూలమాలతోటి సత్కరించి ఆయనకు చేసినటువంటి సేవలు మనం గుర్తు చేసుకోవడం జరిగింది. నా పేరు చిన్నపాక స్వామి. నేను బిఎస్ఎన్ఎల్లో ఇంజనీర్గా పనిచేస్తా. అదేవిధంగా ఫిట్ ఇండియా ఫౌండేషన్ రాష్ట్ర కన్వీనరు. అదేవిధంగా మనం ఫిట్నెస్లో మనం చేస్తూ ఉంటాం. ఈరోజు మనము ఈ విధంగా స్వేచ్ఛగా ఫ్రీగా ప్రతి ఒక్కరిని మాట్లాడగలుగుతున్నాం. దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని గొప్పగా చెప్పుకోవచ్చు. ఏనాడైతే భారత రాజ్యాంగం రచించకపోతే ఈరోజు మనం ఏ విధంగా అయితే మనం అట్టడుగు స్థానాల్లో మనం అనగదొక్కిర్రో అట్లే ఉండేవాళ్ళం. ఆయన కొట్లాడి ఈవెన్ ఆయన కుటుంబాన్ని త్యాగం చేసి, వాళ్ళ భార్యను కూడా త్యాగం చేసి, పిల్లలను కూడా త్యాగం చేసి ఎన్నో రాత్రులు కష్టపడి మన కోసం ఎన్నో దేశాల రాజ్యాంగాలను మనం చూసి దాన్ని మొత్తం ఎక్కడెక్కడ మంచిగా తీసుకొని అఖండ భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. తనకు అనుగుణంగానే మనం ఈరోజు ఈ ఉద్యోగాల రూపంలో రావడం కానీ, ప్లస్ సమాజంలో ఉద్యోగాలు అవకాశాలు రావడం కానీ, ప్లస్ బిజినెస్ చేసుకోవడం కానీ, సమాజంలో ఫ్రీగా స్వేచ్ఛగా తిరగడం కానీ, మనకు ప్రాథమిక హక్కులు రావడం కానీ ఇవన్నీ రావడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా మనకు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన ఆశయాలు ఏవైతున్నాయి ముందుకు సాగాలంటే ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకుపోయి ఆ విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ లాగా భావించి మనం అందరినీ కూడా ఉత్తేజపరిచి ఆ హక్కుల కోసం మనం పోట్లాడి ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా పేబ్యాక్ టు సొసైటీలో భాగంగా ఆయన ఏదైతే పేబ్యాక్ టు సొసైటీకి ఉద్యోగస్తులకి నేర్పిండో పేబ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ ఏంటంటే మనం బాగుపడిన తర్వాత కొంతమందిని డౌన్ టార్డర్ మనకు నిరుపేదలు ఉన్నటువంటి పేదలను కూడా మనం పైకి అప్లిఫ్ట్ చేసి వాళ్ళని కూడా బాగుపరిచి వాళ్ళని ఉద్యోగ రూపంలో, వ్యాపార రూపంలో అవకాశాలు కల్పించి వాళ్ళు కూడా సమాజంలో ఒక ఉన్నతంగా ఎదగాలని ఏ విధంగా కోరుకున్నారో ఆ విధంగా ఉద్యోగ సమాజం కూడా ఆ విధంగా పనిచేసి ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అంబేద్కర్ విజన్ని మాత్రం ఈరోజు ఇంకోటి ఏంటంటే ఐక్యరాజ్య సమితి ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా దీన్ని ప్రకటించి అంబేద్కర్ జయంతి రోజు వరల్డ్ నాలెడ్జ్ డేగా ప్రకటన జరిగింది. ఎందుకంటే ప్రపంచంలో చూసినట్లయితే అంబేద్కర్ లాంటి జ్ఞానవంతులు, అంబేద్కర్ లాంటి సామాజిక యోధులు ఎవరు లేరని చెప్పి గ్రహించి ఈరోజు ఎవరైతే పేదవాళ్లకు పాటుపడ్డ నాయకులు చిరస్థాయిలో నిలబడతారు. ఈరోజు దాదాపు దేశంలో చూసినట్లయితే 16,000 విగ్రహాలు ఉన్నాయి. దాదాపు 50 దేశాల్లో విగ్రహాలు ఉన్నాయి. ఇలాంటి విగ్రహాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు లేరు. అందుకని ఒక ప్రపంచ మేధావిగా గుర్తించబడింది. కాబట్టి ఈరోజు మనం అంబేద్కర్ జయంతి రోజే కాకుండా ప్రతిరోజు కూడా ఆయన ఆశయాన్ని ముందు తీసుకుపోవాలని కోరుకుంటూ జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్.